హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? రంగురంగుల కూరలు కర్రీ పాయింట్స్లో దొరుకుతూ ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళి మనం ఆ కర్రీస్ని తీసుకొని వస్తూ ఉంటాం. కానీ వాటిని ఎలా తయారు చేస్తారు, అసలు ఆ రంగురంగుల కూరలు రుచిగా కూడా ఉంటాయి. వాటిని తినడం వల్ల కలిగే ఆరోగ్య నష్టాలు ఏంటి? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇది. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కర్రీ పాయింట్స్ ప్రస్తుతం హైదరాబాద్ వాసులకు ఇవేంటో బాగా తెలుసు. కర్రీ పాయింట్స్కి వెళ్ళి నచ్చిన కర్రీ తెచ్చుకొని వేడి వేడి అన్నం మాత్రం సిద్ధం చేసుకొని అందులో వేసుకొని లోటలు వేసుకొని తినేస్తూ ఉంటారు చాలామంది. అయితే కర్రీ పాయింట్స్లో నాసిరకం కూరగాయలను చేర్చుతున్నారని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. వారానికో లేదా మాసానికో ఓసారి హోటల్లో భుజించడం ఓకే, కానీ రోజు షాపుల్లో వండే కూరలను ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు కారణం ఏంటంటే, మార్కెట్లో లభించే చౌక కూరగాయలు మిగిలిపోయిన మాంసాహారాన్ని డీప్ ఫ్రిడ్జ్లో ఉంచి మరుసటి రోజు కర్రీ పాయింట్స్ వారు వృధా కాకుండా అమ్మేయడం ద్వారా ఆరోగ్య ఇబ్బందులు తప్పవు అంటున్నారు. ఇంకా కర్రీలో ఉపయోగించే నీరు, కూరగాయల నాణ్యత చాలా మటుకు ఉండదని, ఇంకా వంట మనుషులు శుభ్రత పాటించరని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా కర్రీ పాయింట్స్లో రంగురంగుల కూరలు కనిపిస్తాయి. ఇందుకు కారణం వాటిలో ఉపయోగించే రంగులను అధికంగా ఉపయోగించి కూరలను తీసుకోవడం ద్వారా క్యాన్సర్లు, మధుమేహానికి దారితీస్తాయి. ఇంకా మీ కాలేయానికి ముప్పు తెస్తాయని ఆరోగ్య నిపుణులు తెలియజేస్తున్నారు. సో ఫ్రెండ్స్, మరి కర్రీ పాయింట్స్ లొట్టలు వేసుకొని చాలా బాగుంటాయని మనం తినేస్తూ ఉంటాం. అది చాలామంది, ముఖ్యంగా బ్యాచిలర్స్, ముఖ్యంగా ఇంకా పెళ్ళైన వారు కూడా అప్పుడప్పుడు ఇంట్లో వంట కానప్పుడు తెచ్చుకొని తింటూ ఉంటారు. సో మరి వాటిని తినడం వల్ల మనకి అనారోగ్యాలు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి జాగ్రత్త పడి మ్యాక్సిమం ఇంట్లోనే తయారు చేసుకొని తినడానికి ట్రై చేయండి. మీ ఆరోగ్యాలని పాడు చేసుకోకండి. మీరు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు ఆరోగ్యంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.